మళ్ళీ చెప్తున్నా, చదవండి. ఓకే, మీకు ఇబ్బంది కలిగించినట్లే క్షమించండి. ఎందుకంటే నేను చదవమని చెప్తున్నాను, నేను కాదు, బైబిలే చెప్తుంది. కీర్తనల గ్రంథం ఒక మాట చూసుకుందాం చూడండి. దావీదు గారు కీర్తనల గ్రంథము పోయిన వారము కొన్ని నిమిషాలు మనం చూసుకుందాము. 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం. ఈసారి అందరూ కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. చదవండి. వాటి కొలనోలు భూమి యందంతటా వ్యాపించినది. చాలు చాలు. దేవుడు మానవ జీవితం పట్ల ఎన్ని మేలులు చేస్తున్నాడంటే, మనం బ్రతికున్నాము, రాత్రి చక్కగా నిద్రపోతామండి. రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత హాయిగా నిద్రపోతాం. ఒక క్షణం ఆలోచించండి. అప్పుడు మనం తీసుకునేటువంటి ఈ శ్వాస ఉందా, శ్వాస ఒకసారి ఆగిపోయిందంటే ఏంటి మన పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. ఆ శ్వాస కనుక ఒకసారి ఆగిపోయింది అనుకోండి, ఏంటి మనకు మన జీవితం వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని భయపెట్టడానికి కాదు ఈ మాట చెప్తున్నాను నేను. క్రీస్తును ధరించుకొని ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగి వచ్చి ఏదో ఈరోజు ఈ కొద్ది సమయంలో 2 పాటలు పాడుకొని ఏదో వెళ్ళిపోతే మాత్రం కాదండి. కాదు, అంతే కాదు. అర్థం లేదు. ప్లీజ్ వినండి, అర్థం లేదు. ఎందుకంటే అంత ఈజీ కూడా కాదండి పరలోకం వెళ్ళడం. మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏమని తెలుసు? ధనవంతుడట, క్షమించండి, పరలోకమట ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుట పోరాడం అంటున్నాడు. పోరాటం అంటే అంత ఈజీగా అనుకుంటున్నారా? అంత ఈజీ అనుకుంటున్నారా? మనం ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంత ఈజీ కాదు. మనం పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. అసలు ఇంకో విషయం చెప్పాలా? ఇది మనం ఈరోజు చేస్తున్నాం చూడండి, వచ్చి 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసి వెళుతున్నాం కదా, ఇంత ఈజీ కాదు. దానికి ఒక పోరాటం ఉందట. ఆ పోరాటము అంటే, పోరాటం అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తాం తెలుసా? ఎప్పుడు? పెద్ద యుద్ధం, మనం ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి, అంటే రష్యా ఉక్రెయిన్ అనేది మనకు తెలుస్తుంది చాలా ఉంది. నేను అందుకని చెప్పా, చాలామంది ఇక్కడ నుంచి న్యూస్ వార్తా ఛానల్ చూడండి అని. ఎందుకు ఈ పదే మాట చెప్తున్నానంటే, సమయం చాలా కొద్దిగా ఉంది. కొద్ది సమయం ఉంది, ఎక్కువగా లేదండి, ఎక్కువగా లేదు. ఉందిలే, నేను చెప్పిన మాటలే కాదు, దేవుడు స్వయంగా చెప్పాడు. ఏమని తెలుసా? సమయము కొంచెం ఉందట. ఎప్పుడు చెప్పండి ఆ మాట? సమయం చాలా చిన్నది. అలాగని చెప్పేసి మన జీవితం కూడా చాలా చిన్నదండి. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ఇదిగో దేవుడు అన్నాడు కదా పోరాటము చేయాలని చెప్పేసి, ఆ పోరాటమే చేయాలంటున్నాడు. ఆ పోరాటం ఎవరితో ఎలా చేయాలో తెలుసా?
బైబిల్తోనే చేయాలి. మరలా చెప్తున్నాను, చదవండి ప్లీజ్. మీరు గంట సమయం పెట్టుకోండి ప్లీజ్. ఆ టైంలో ఎక్కడ అసలు మనం అనుకుంటాం కదా, నేను ఈ భోజనం చేసే టైం అండి ఇది, ఎక్కడ ఈ టైం భోజనం చేసిన తర్వాత నేను బయటకు వెళ్తా, లేదా ఇది నిద్రపోయే టైం అండి ఇది, నిద్రపోయిన తర్వాత నేను ఇంకేదైనా అనుకుంటాం కదా, ఇది ఆఫీస్ టైం, ఇది ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా అనుకుంటాం కదా, అది పక్కన పెట్టండి ఒకసారి. దేవుడితో నడవండి ప్లీజ్. ఎందుకంటే మనకు తెలుసు, నాకంటే మీరు బైబిల్ బాగా చదివి ఉండొచ్చు కూడా, కానీ దినము మనం నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఒక పోరాటం ఉంది. మనం వెళ్ళాలంటే, మనం పరలోకంకి వెళ్ళాలంటే అది అంత ఈజీ కాదు. కనుక ఆ పోరాటం అన్నాడు, ఆ పోరాటంలో మనం నెగ్గాలంటే ఈ బైబిల్తో మన సహవాసం ఎల్లప్పుడూ ఉండాలి. మీరు ఎప్పుడు టైం పెట్టుకుంటారో, ఉదయం పెట్టుకుంటారా ఒక 1 అవర్, లేదా నాకు పనులుంటాయి మధ్యాహ్నం ఖాళీగా ఉంటానంటారా, ఖాళీగా పెట్టుకోండి మధ్యాహ్నం. లేదు మధ్యాహ్నం కూడా నేను ఫ్రీగా ఉంటాను, నేను బిజీ అంటే ఈవినింగ్ అన్న పెట్టుకోండి. లేదా ఈవినింగ్ కూడా ఉన్నానంటే పడుకునేటప్పుడు ఒక గంట సేపు అన్న ప్లీజ్ చదవండి. లేదా చదువు రాని వాళ్ళు ఉన్నట్లయితే ఆడియో బైబిల్ ఉంటుంది ఫోన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఒక అధ్యాయం పెట్టుకోండి, 1 అధ్యాయమా 2 అధ్యాయమా, రోజు ఒక అధ్యాయం వినండి. అది మన మెదడులో ఉండిపోతుంది, హృదయంలో అది నిలుపుకున్నట్లయితే కొంచెమన్నా దేవునితో ఆ సహవాసం అనేది మనం అలవాటు చేసుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. ఈ వాక్యం ఎంత విలువైందంటే, ఎంత విలువైందంటే జరుగుతున్నటువంటి ప్రకృతి ప్రతి దాంట్లో దేవుని యొక్క నీతి కనిపిస్తుంది. అందుకని దేవుడు ఎప్పుడు బాధపడుతున్నటువంటి సందర్భం. మీకు ఇంకొక విషయం చెప్పాలి. యేసుక్రీస్తు వారట డిసెంబర్ 25న మనం పండుగ చేసుకుంటాం, ప్రపంచం అంతా చేసుకుంటుందండి. చాలా సంతోషం. యేసుక్రీస్తు వారు మొదటి రాకలు ఎలా వచ్చిందంటే బాలుడుగా పుట్టాడు, మరేమో గర్భంలో పుట్టాడు, చాలా చక్కగా చేసుకుంటామండి. కానీ ఆయన 2వ రాకడలో ఎట్లా వస్తాడట తెలుసా? ఎలా వస్తాడట తెలుసా? మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా రాడట. ప్రకటన గ్రంథం రాయబడినటువంటి ఆ సందర్భం ఎట్లా వస్తాడట తెలుసా? వస్తాడు కదా, చూస్తాం కదా అని మనం అనుకుంటాం. భయంకరంగా ఉంటుందండి ఆ పరిస్థితి. అందుకనే ఒక చిన్న మాట చూస్తున్నాం చూడండి. యెషయా గ్రంథము అందరు తీసారా? 55వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను వినండి. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయునో అలాగే నా నోటి నుండి వచనము ఉండును. దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? వర్షమట వర్షానికి ఉన్నటువంటి గుణం చూడండి. సముద్రాలు అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. సముద్రంలో ఉన్నటువంటి ఆ నీరంతా ఆవిరి చేత తీసుకొని మేఘాలు తీసుకెళ్ళి ఆ మేఘాలు వర్షం కురిపిస్తున్నాయి. రైటా? ఎప్పుడైతే ఆ మేఘాల నుంచి వెలువడినటువంటి ఆ వర్షం ఎప్పుడైతే కురిచిందో నేల ఏం చేస్తుందో తెలుసా? ఆ వర్షం ఎప్పుడైతే తడిసిందో, ఆ వర్షము వలన భూమి ఎప్పుడైతే తడిసిందో, తడవగానే విత్తనం ఏం చేస్తుందో తెలుసా? ఎవరు చెప్పారండి అసలు దానికి? అంటే వర్షం యొక్క దాని యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం ఆలోచిస్తున్నట్లయితే ఎంత బలమైనటువంటి మాట దాగిందో, దాంట్లో అర్థం ఉందో. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానేమో, మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పలేకపోతున్నానేమో. కానీ దానికి ఉన్నటువంటి గుణం ఎట్లుంది తెలుసా? దానికి ఉన్నటువంటి స్వభావం ఎట్లా ఉంటుంది తెలుసా? వర్షం ఎప్పుడైతే తడిసిందో, భూమిని తడిపించిందో, తడుపంగానట ఇదిగో మరలా మొలకలు వస్తున్నాయి. ఆ మొలకలు వచ్చింది కాదు, ఆ ఫలాలు వచ్చేటట్టుగా వస్తుంది. ఆ ఫలాలు మనిషి భుజించేటట్టుగా చేస్తుంది. అంటే ఒక వర్షానికి అంత విలువైనటువంటి దాని స్వభావం ఉన్నప్పుడు వాక్యము మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాము, మనలో ఏం కావాలి? ఇంకా మీకు అర్థమైందో లేదా పాయింట్? వర్షంకు దానికి ఉన్న స్వభావము ఈరోజు ప్రకృతిలో కనబడుతుంది. వాక్యం వింటున్నటువంటి మనలో ఆ స్వభావం ఎందుకు వికసించలేకపోతున్నది నేను చెప్పదలుచుకున్నాను. అర్థమైందా? ఎందుకు వికసించబోతున్నదో తెలుసా?
మనం మర్చిపోయామండి. నిజంగా బైబిల్ చదవడమే మానేసాం. మీరు కాదు, యావత్ క్రైస్తవ సమాజం అంతా ఏం చేస్తుంది తెలుసా? వాక్యాన్ని చదవడమే మానేసిందట. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు తెలుసా? ఇప్పుడు యూట్యూబ్లో మెసేజ్లు విని అవి ఇవి అదే తప్ప వాక్యం ప్రశాంతంగా కూర్చొని ఒక గంట సమయాన్ని కేటాయించి నేను చదువుకుంటే ఎందుకు నాలో ఆ ప్రతిఫలాలు రావట్లేదు అనేటి మనిషి ఏ రోజు కూడా ప్రశ్నించుకోలేకపోతున్నాడట. కానీ ఒక భక్తునికి మాత్రము బాగా విషయమైందండి. దేవుని మాట ఎంత విలువైందో అనేటువంటి విషయము ఒక భక్తునికి అర్థమైపోయింది. ఆ మాట చెప్పి ముగిస్తాను చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి మెయిన్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 17వ వచనంలో ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను. ఎలా వెతికాడట? శ్రద్ధతో వెతికినాడట. ఎప్పుడు? కోల్పోయిన తర్వాత. ఇక్కడ చదవండి, ఆ మాట బాగుంటుంది. 17వ వచనం ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక ఏమైపోయినట? విసర్జింపబడ్డాడట. ఏమండి నిజంగానండి, ఈ మాట చదువుతున్నప్పుడైతే మీరు నమ్ముతారో లేదో కానీ ఈ మాట చదివినప్పుడల్లా నాకు ఒక పక్క ఒక భావోద్వేగమైనటువంటి ఆ భావన కలుగుతుందండి నాకు. ఎందుకంటే ఏశావు వంటి ఏమన్నాడు తెలుసా అక్కడ? వ్యభిచారి. వ్యభిచారి అంటే ఏశావు యాకోబు యొక్క వారి యొక్క జీవితం మనం చూస్తుంటాం. ఎక్కడ రాయబడలేదు ఏమని వ్యభిచారి అయినటువంటి వ్యభిచారం చేసినట్టుగా ఎక్కడ నన్ను కనబడుతుందా ఏశావు? బైబిల్ ఎక్కడ కనబడదు. కానీ ఏమంటాడో తెలుసా? వ్యభిచారం అంటే మనం ఏదో ప్రాక్టికల్ ఫిజికల్ ఏదో చూసేసి వస్తాము, కానీ స్పిరిచువల్గా ఏమంటాడో తెలుసా? ఏశావు వ్యభిచారి ఏంటంట. ఏ విషయంలో? విషయం ఏంటంటే తెలుసా అండి? ఇది ఈ సందర్భాన్ని తెలుసా మీకు? యాకోబు యొక్క ఏశావు యొక్క జీవిత చరిత్ర తెలుసా? చదివారా మీరు? చదవాలి లేదు, అందుకనే చెప్తున్నాను. ప్లీజ్ చదవండి. ఏమంటే జ్యేష్ఠత్వ హక్కులు అది ఫిజికల్ ఉండొచ్చు. నేను చెప్తున్నాను ఫిజికల్ కదా, ఇది స్పిరిచువల్ కదా అని ఉండొచ్చు. నేను ఏదైనా కూడా చెప్తున్నాను. ఒకటే విషయం ఏంటంటే దేవుడు ఇయ్యగోరేది ఏదైతే ఉన్నదో, దేవుడు ఇవ్వగలిగింది ఏదైతే ఉన్నదో అది పొందుకునేటువంటి మనస్తత్వము మనలో ఉండాలి. ఆ రోజు ఏం చేశాడు ఏశావు అంటే ఇదిగో జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడండి. దేవుడు ఇచ్చేటువంటి ఆ జ్యేష్ఠత్వాన్ని ఇదిగో యాకోబుకు ఎప్పుడో అమ్మేసుకున్నాడు. పోన్లే అనుకున్నాడేమో మరి, లేదా దేవుని యొక్క ఆ మాట చెవిన పెట్టలేడేమో మరి. నా సందర్భం చదువుతుంటే నిజంగా చెప్తున్నాను కదా, చాలా బాగుంటుందండి. తర్వాత చూశాడు దేవుని యొక్క జ్యేష్ఠత్వం ఇచ్చినప్పుడు నా జ్యేష్ఠత హక్కును కోల్పోయాను, అసలు దేవుడు ఇచ్చే దాన్ని పొందుకోలేకపోతున్నాను కదా. తిరిగి దాన్ని ఏం చేశాడో తెలుసా? శ్రద్ధతో వెతికాడండి పాపం. మన జీవితం కూడా అంతే. నేను పదే మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? రిపీటెడ్ ఎందుకు చెప్తాను తెలుసా? ప్లీజ్ ఆ అవకాశం ఉన్నదాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్లీజ్ అవకాశం చిన్నదే. ఈరోజు జీవితం చాలా చిన్నది. రానున్నటువంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ క్రైస్తవులకి ఇది ఉంటే మనకు ఆధారం కలిగిస్తుంది. ఏంటంటే ఇది ఉంటే మీకు ఇంకో విచిత్రమైనటువంటి మీరు అదిరిపోయినటువంటి న్యూస్ చెప్తాను. భవిష్యత్తులో బైబిల్ కూడా కనిపించబోదు. నమ్మాలి మనం. ఏంటి మరి అప్పుడు పరిస్థితి? అందుకని అంటున్నాను చదవండి. కొన్ని మాటలంటే మన హృదయంలో లేదా తలంపులో ఉండేటట్టుగా మనం కొంచెం ఆ వాక్యం అంట కీర్తనలు చదువుతుంటే అర్థమవుతుంటాయి. ఆ వాక్యము నా జిహ్వాకు ఎంతో మేలు అంటాడు. ఏశావు ఆ రోజు ఎంతో బాధపడ్డాడు తెలుసా? ఏంటి ఏశావు పొందగోరింది ఆ రోజు ఫిజికల్గా కనిపించవచ్చు, ఒక భౌతిక సంబంధం కనిపించి ఉండొచ్చు.
ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు ఏంటో తెలుసా? శ్రేష్టమైనటువంటి ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని వృధా చేయకండి, ఆ సమయాన్ని వృధా చేయకండి. అప్పటి వరకు మరలా వెతికాడు, ఎంత కష్టపడ్డాడు తెలుసా దాని గురించి. ఒకరోజు తన నుంచి పోయిన దానిని పొందుకోవడానికి ఎంతో చక్కగా ఎంతో కష్టపడ్డాడు, దొరకలేదు. తిరిగి ఏమైపోయినంట తెలుసా? ఏశావు తరువాత ఆశీర్వాదం పొందకోరి కన్నీళ్లు విడిచి అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం చెప్పండి? కన్నీళ్లు విడిచుచు దానికోసము, దేనికోసము? దేవుడు ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైన దానికోసం శ్రద్ధతో వెతికాడట. కానీ లేదు, దొరకలేదు. విసర్జింపబడెను అని రాయబడిందండి. బోల్డెన్ ఉన్నాయి ఇలాంటి విషయాలు, మనకందరికీ తెలుసు. నోహు అప్పుడున్నటువంటి జలప్రలయం వస్తుంది, దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ఇదిగో నోవాహు, నీ కుటుంబము రక్షించబడాలంటే నీ కుటుంబంతో నేను ఒక ఓడ తయారు చేసి, ఓడ ఎందుకు ఆ రోజు ఆలోచించలేడు మహానుభావుడు. ఓడ ఎందుకు కట్టాలి? సమాజం అంతా నవ్వుతుంది, హేళన చేస్తుంది. అయినా ఒక్క మాట కూడా దేవుని మాటకు లోపడి, ఇదిగో దేవుడు చెప్పాడు అని చెప్పేసి కానీ పిచ్చోడు అనుకుంటారండి నిజంగానే. అప్పుడున్నటువంటి కాలంలో నోవాహు గారిని పిచ్చోడే అనుకుని ఉంటారు. ఈరోజు సొసైటీకి లేదా సమాజానికి కూడా క్రైస్తవం అంటే చాలా చులకనగా ఉండొచ్చు. చాలామంది అంటున్నారు ఆయన ఎప్పుడు వస్తాడు, ఇంకా వస్తాడు అంతే, వస్తాడు, అదే మన విశ్వాసం. అని ఆ రోజు కూడా నోవాహు గారు చాలా ఉండొచ్చు, ఎదురై ఉండొచ్చు, కాలేవా? భయంకరమైన పరిస్థితులు ఎదురై ఉంటాయి. ఏమన్నాడు తెలుసా ఆ రోజు? ఇదిగో ఎలాగైతే ఓడ కట్టాడో వచ్చాడో ఆకాశంలో ఇదిగో వింతైనటువంటి, అప్పుడే మేఘాలన్నీ కమ్ముకొని చీకటి కమ్మేసి వర్షం ఎప్పుడైతే వచ్చిందో వచ్చాయి, నీళ్ళు వచ్చాయి. కానీ అనుకున్నది జరిగిందా లేదా? అప్పుడు అన్నాడు, నీ వెళ్ళు, డోర్ నేనేస్తా అన్నాడా? మరి ఎందుకు ఆ అవకాశం కూడా నోవాహు గారికి ఇవ్వచ్చు కదా? నువ్వు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేసి నీ కుటుంబంతో వెళ్ళిన తర్వాత గడియ పెట్టేసుకో అని చెప్పలేదు దేవుడు. ఏమని చెప్పాడు తెలుసా? లోపలికి వెళ్ళు, నువ్వు మూసేది నేను. ఈరోజు మనం కూడా ఒక గొప్ప పరలోకానికి వెళ్ళడానికి మనం పూనుకున్నాం, మన ప్రయాణంని ప్రారంభించేసాం. ఆ ప్రయాణంలో ఎన్నో ఉంటాయండి, ఎన్నో ఉంటాయి. పైగా పోరాటం ఉంటుంది. ఆ పోరాటం అనేది ఇదిగో ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయినాం అనుకోండి, ఆ పోరాటానికి ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ ఉన్నాం అనుకోండి, ఆయన అంటాడు, ఆయన మూసినప్పుడు తిరగడానికి వీలు లేదు, లేదా ఆయన తీసిన దానికి ముయ్యడానికి వీలు లేదండి. ఆయన ఒక్కసారి వేసాడంటే మన పరిస్థితి ఏమైపోతుందని చెప్పండి. అందుకని అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం చేజారిపోయిన తర్వాత మనం ఎన్నో అరిచినా, ఎన్ని గీ పెట్టినా, ఎన్ని రోధించినా, ఆ శ్రద్ధతో వెతికినా ఏశావు కంటే మంచి బతకండి మనది. ఒకసారి ఆలోచించండి, ఏశావు కంటే మంచి బ్రతుకుతున్నామా? ఏశావు గారికి అక్కడ లేదు, అక్కడ దిక్కుదివాని లేదు. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? కనుక ఉన్న కొద్ది సమయం మనం అనుకుంటుండొచ్చు, నాకు 20 ఏళ్ళే, నాకు 40 ఏళ్ళే, ఇంకా 40 ఏళ్ళు లేదు. ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మనమందరము ఒకరోజు ఆయన వాక్యానికి, ఆయన మాటలకి ఎంత ప్రకృతిలో ఎంత శ్రేష్టమైనటువంటి ఇదిగో ఆ శ్రేష్టతమైనటువంటి సృష్టిలో కనబడుతున్న ఆ శ్రేష్టత మనకు కనబడినప్పుడు మన జీవితంలో కూడా అంత విలువైనటువంటిది, అంత శ్రేష్టమైనటువంటిది ఆయన చూడాలనుకుంటున్నాడు. అది ఎలా వస్తుందంటే ఇదిగో దేవుని యొక్క మాటలతో మనం పోరాట ప్రతిమను నెరవేరిస్తేనే తప్ప అది మనం పొందుకోలేకపోతున్నాము. దయచేసి ఇక నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ప్లీజ్ చదవండి. కనుక మీరందరూ చదువుతారని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.